ఘనపరుచుదాం, ఆయన వాక్యానికి లోబడదాం. దేవుడు తన రాకడకు ముందుగా ఆయనతో సమీపంగా మన మధ్యలోకి రాబోతుండగా ఈ దినాల్లో మనల్ని మనము సిద్ధపరచుకొని మనం అనేకులు సిద్ధపరచడానికి మనవంతుగా మన కర్తవ్యాన్ని నెరవేర్చవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. కనుక ఈ దినాల్లో ఇటువంటి పరిస్థితులు రావడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరెవరు వారి వారి కుటుంబాల్లో దేవుని ఆరాధిస్తూ ఉన్నా, ఎవరెవరు వాక్యాన్ని లైవ్లో వింటూ ఉన్నా కూడా కొంత సమయమైనా దేవునితో మనం గడిపిన వారిని అవుతాం. కనుక ఈ సమయంలో వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని పిల్లల, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దేవుని సంఘముగా, దేవుని రక్తములో కడగబడినటువంటి దేవుని సంఘమైనటువంటి మనకి కొంత బాధ్యత ఉంది. దేవుని సంఘములో ఉన్నటువంటి మనకి కర్తవ్యం ఉన్నది. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని సైనికులు మనందరం. కనుక ఈ దినాల్లో దేవుని సంఘమైన మనకున్నటువంటి బాధ్యతలను మనము విస్మరించకూడదు. ఈ భయంకరమైన ఉపద్రవంలో దేవుని యొక్క సంఘముగా ఉన్నటువంటి మనందరం, సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనందరం ఏ సంఘములకు మనం వెళ్తా ఉన్నా మనమంతా కూడా జీవము కలిగిన దేవుని సంఘముగా పిలువబడుతున్నాం. మనమంతా కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరము దేవుని సంఘముగా, జీవము కలిగిన దేవుని సంఘముగా పిలువబడుతున్నాం. మనము జీవము లేని సంఘము కాదు, జీవము కలిగిన దేవుని సంఘం. అలాంటప్పుడు దేవుని సంఘమైన మనందరికీ ఈ ఉపద్రవముల మధ్యలో, ఈ భయంకరమైనటువంటి ఉగ్రతల మధ్యలో కర్తవ్యము, బాధ్యత మనకుంది. ఈ దినంలో మన బాధ్యతను, కర్తవ్యాన్ని మనం గుర్తించకపోతే, ఈ పరిస్థితులలో మన బాధ్యత ఏంటో, మన కర్తవ్యం ఏంటో మనం గుర్తించకపోతే, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు కనుక, కర్తవ్యాన్ని కనుక విస్మరించినట్లయితే అది మనము ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా ఉన్నవి, భయంకరమైనటువంటి కఠినంగా ఉన్నవి. ఈ పరిస్థితుల్లో క్రైస్తవుడు నిశ్శబ్దంగా ఉండేటువంటి దినాలు కానీ, నిశ్శబ్దంగా ఉండే పరిస్థితులు కానివి కావు. క్రైస్తవుడు నిశ్శబ్దంగా ఉండడానికి
దేవుడు అందుకొరకు మనం తన రక్తంలో కడగలేదు. మనం తప్పకుండా మన కర్తవ్యం ఏంటనేది తెలుసుకోవలసినటువంటి సమయం ఇది. మునుపు ఎలా ఉన్నామో, మునుపు ఎలా జీవించామనేది కాకుండా ఇప్పుడు మాత్రము ఒక బాధ్యత కలిగిన క్రీస్తు సైనికునిగా, ఒక బాధ్యత కలిగిన దేవుని బిడలముగా, దేవుని సంఘముగా మన వంతుగా మనము చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు మన మీద ఈరోజు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. నాకెందుకులే అని కూర్చోవలసినటువంటి సమయము కాలేదు. నేను నా కుటుంబం అయితే బాగుంది అని అనుకునేటువంటి సమయం కాలేదు. కానీ ఒక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం ఏంటనేది రోజున మనము ఆలోచించాలి. ఆ కర్తవ్యం ఏంటో ఈ రోజున మనం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. దాన్ని మనం ఈ ఉదయకాలం కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఇక్కడ వింటున్న మనం, లైవ్లో వింటున్న వారైనా, ఎవరైనా సరే, తర్వాత వినేవారైనా ఎవరైనా సరే, నిజంగానే నా బాధ్యత ఏంటి ఈ రోజున? నా కొరకు క్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని కార్చారు, ప్రాణం పెట్టారు. ఈరోజు నేను ఏం చేయాలి? నేను భారతదేశంలో ఉన్నాను, ఒక భారతీయుని, ఒక కామన్ మ్యాన్గా నేను ఏం చేయాలి? క్రైస్తవునిగా నేను ఏం చేయాలి? మీరు గమనిస్తే మదర్ తెరిసా తను ఏదో చేయాలని దేశానికి వచ్చింది, తన బాధ్యతగా తను చేసింది. తను ఈ రోజున దేశంలో మిగిలిపోయింది, ఒక మంచి మదర్గా మిగిలిపోయింది. అంటే ఈ రోజున మన వంతుగా మనం ఏం చేయాలి? దేవుని సంఘముగా మనం ఏం చేయాలి అనేది తప్పకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడు మనస్సులో ఆలోచించవలసిన సమయం ఇది. ప్రతి క్రైస్తవుడు తనను తాను ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయము ఇది. నేనేం చేయాలి? నువ్వు ఇది చేయి, అది చేయని చెప్పడం కాదు, నేనేం చేయాలి అని తప్పకుండా ఆలోచించాలి. నేనేం చేస్తే ఒక క్రైస్తవునిగా నా బాధ్యతని నెరవేర్చినట్టు, నేనేం చేస్తే నేను నా బాధ్యత నెరవేర్చిన వాడిని అవుతాను అనేది రోజున తప్పకుండా ఆలోచించాలి. అదే మన ముఖ్య కర్తవ్యం, అదే మనకు ప్రాముఖ్యమైనది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము ఆలోచించాలి. రోజున మనము దేవుని సంఘముగా పిలువబడ్డాము. దేవుడు తన రక్తములు మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఈ దినములో క్రైస్తవుడు నిశ్శబ్దంగా కానీ, నాకేం సంబంధం లేదన్నట్టు కానీ, క్రైస్తవుడు పట్టనట్టుగా ఉండే దినాలైతే కాదేవి. ఎంతోమంది సమాజంలో మనం చూస్తున్నాం, వారి శాయశక్తుల వారు సమాజ సేవ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని సంఘానికి వెలుపల ఉన్నవారు కూడా రోజున
సమాజ సేవను జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు తోచినంతగా చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ రోజున క్రైస్తవుడు నేనున్నాను అని ముందుకు రావాలి. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిచ్చింది, తన తోటి సహోదరుని కొరకు ప్రాణం పెట్టబద్ధుడై ఉండవలెను. తోటి వారి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడాలి అనేటువంటి వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని రోజున మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాని నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నాం అనేటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మధ్యలో క్రైస్తవులు ఉండకూడదు. స్వార్థపూరితమైనటువంటి ఆ గుండె తీసుకొని ఉండకూడదు. క్రైస్తవుడు ఏదో చేయాలి. ఈ పరిస్థితుల్లో మనవంతుగా మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. నెరవేర్చవలసిన అవసరం ఉంది రోజున. ఎందుకంటే ప్రజల కొరకే, ప్రజల యోగక్షేమాల కొరకే మనము తప్పించాలి. ఇప్పటికీ ప్రజల యోగక్షేమాల కొరకే మనము తపన పడాలి. ఈరోజు ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది నర్సులు, ఎంతోమంది పోలీస్ సిబ్బంది, ఎంతోమంది పారిశుద్ధ కార్మికులు వారి ప్రాణాలను తెగించి వారి డ్యూటీలో వారు ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా చేయవచ్చు. మనం కూడా చేయాలి, అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఒక 4 విషయాలు మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మొదటగా, ఈ పరిస్థితులన్నీ ప్రతికూలత నుండి అనుకూలతలోకి రావాలంటే దేవుని సహాయాన్ని కోరవలసిన అవసరము మనకుంది. ప్రతి బిడ్డలారా, ప్రతి దేవుని సంఘమా, ఇప్పుడున్నటువంటి సమయం మంచి విశ్రాంతి సమయం మనకుంది. ఈ టైంలో మనం చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ఏంటంటే ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో, ఈ పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు ఈ దేశం మీద, ప్రపంచం మీద దేవుని సహాయం రావాలని వేడుకోవలసిన అవసరము దేవుని సంఘమైన మనందరికీ ఉన్నది. ఆనాటి ఆదిమ సంఘ చరిత్రలో మనం గమనించినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని కోరినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములో చాలాసార్లు చూస్తూ ఉన్నాం, చాలాసార్లు గమనించాం. ఇక పరిస్థితులు చేదాటిపోయినప్పుడు దేవుని బ్రతిమలాడి సంఘముగా ఒక గదిలో కూర్చొని ప్రార్థించినట్టుగా మనము దేవుని గ్రంథంలో చూస్తున్నాం. అందుకే భక్తులు పాటలు పాడుకున్నారు, సంఘము ప్రార్థిస్తే చెరసాలను బద్దలైపోతాయి. అలాంటి జీవము గల దేవుని సంఘంలో పిలువబడుతున్నాము. మనము సాధారణమైన మనుషులుగా ఉన్నా మనం యేసు రక్తములో కడగబడినటువంటి దేవుని సంఘములో ఉన్నాము కనుక మన ప్రార్థన దేశాన్ని, ప్రపంచానికి ఒక అద్భుతమైన రక్షణగా ఉంది. ఈ భయంకరమైనటువంటి ఈ సూక్ష్మ జీవిని
నాశనము చేయగలిగిన ఒకే ఒక అద్భుతమైన శక్తి ఏదైనా ఉంది అంటే ప్రార్థనా శక్తి మాత్రమే. కానీ ఈ రోజున ఈ ఉపద్రవం నుండి దేశాలు ప్రపంచాలు కాపాడబడాలి అంటే క్రైస్తవుడు తప్పకుండా సంఘము అని పిలువబడుతున్నటువంటి మనందరము ఆకాశం వైపు చేతులెత్తి, ఆకాశం వైపు రెండు చేతులు చాపి దేవుని సహాయాన్ని కోరడమే ఈరోజు మనకున్నటువంటి కర్తవ్యం. ఎంతమంది ఈ కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తున్నాం? డినామినేషన్ వేరైనా సంఘము మనందరం, దేవుని సంఘము మనందరం, దేవుని బిడ్డల మనందరం ఏం చేస్తున్నాం ఈ రోజున? ప్రియ బిడ్డలారా, యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని సంఘమా మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? నిజంగా బాధ్యత కలిగి ఎక్కడో హైదరాబాద్లో పెరుగుతున్నాయి, నేను సేఫ్గానే ఉన్నానని సంతోషపడుతున్నామా? ఎక్కడో ఆంధ్రాలో పెరుగుతున్నాయి, నా తెలంగాణ తగ్గిపోతున్నాయని ప్రశాంతంగా ఉంటున్నామా? క్రైస్తవుడిగా అది కాదు మనం సంతోషించాల్సింది. ప్రజలు ఎవరైనా ప్రజలే, రాష్ట్రం ఏదైనా రాష్ట్రమే. క్రైస్తవుడిగా మన కర్తవ్యం ఏంటంటే, నా కర్తవ్యం ఏంటంటే ఈ దేశ క్షేమము మన భుజముల మీద ఉన్నది. దేశాన్ని కాపాడుకోవలసినటువంటి కర్తవ్యము క్రైస్తవులమైన మన మీద ఉన్నది. దేశ ప్రజల యోగక్షేమాలను చూసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేశం అలాగిపోతా ఉంటే మనము సంతోషించదగిన సమయం కాదు ఇది. అధికారులు కంటి మీద నిద్ర లేకుండా వారు చేసిన ప్రయత్నాల్లో, వాళ్ళ ప్రత్యక్ష ప్రయత్నాల్లో మన పరోక్ష ప్రయత్నమే దేవుని పాదాలు పట్టుకొని దేవుని సహాయాన్ని కోరడం. దేవుని సహాయాన్ని కోరినట్లయితే తప్పకుండా దేవుని కనికరము ప్రపంచం మీదకి, దేశం మీదకి వస్తుంది. దేశము తప్పకుండా విడుదల పొందుకుంటుంది. ఈ మహమ్మారి నుండి తప్పకుండా దేవుడు విడుదల ఇస్తాడు. దేవుని సంఘము ఏక మనసుతో మొరపెట్టవలసిన సమయం ఈ సమయం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. మౌనంగా ఉండడానికి సమయము కాదు ఇది. దేవుడు మనకి ఇచ్చిన విశ్రాంతిని దేశ క్షేమం కొరకు ఉపయోగించవలసిన సమయం ఇది. ఒక భారతదేశంలో నివసిస్తున్న వారముగా, ఒక భారతదేశమే కాదు ప్రపంచ యోగక్షేమాలు ఆలోచించవలసినటువంటి సమయం ఇది. అందుకే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనందరము సంఘముగా పిలువబడుతున్న మనం ఏ సంఘములోకి నువ్వు వెళుతున్నా, ఏ సంఘం పేరును పెట్టుకున్నా, మొదట నీవు దేవుని సంఘం, నీవు యేసు ప్రభుల వారి బిడ్డల మనందరం, ఆయన కుమారులు కుమార్తెలం, మొదట ఆయన వారు మనందరం. కనుక మనందరము ఆయన దయను కోరుకోవాల్సిన అవసరం ఉంది. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఈ కరోనా వైరస్ నుండి దేశాన్ని విముక్తి చేయమని అడగాలి. కరోనా వైరస్ బారిన పడిన వారిని స్వస్థపరచమని ప్రార్థించాలి. ఇక ఎవరికి సోకకుండా ఉండాలని ప్రార్థించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి బాధ్యత, నాకు ఎందుకులే, నా మండలం వరకు రాలేదు, నా జిల్లా వరకు రాలేదు, ఉండాల్సిన టైం కాదు ఇది. దేవుని సంఘముగా ఆక్రందన చేయవలసిన టైం ఇది. దేవుని సంఘముగా
విలాపించవలసిన సమయం ఇది, ప్రలాపించవలసిన సమయం ఇది. రెండవదిగా ప్రియమైన మొదటిగా దేశం కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, నీవు ఏ సంఘములో నాటబడ్డావో ఆ సంఘములోని విశ్వాసుల గురించి కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఇది. నువ్వు ఏ సంఘములో నాటబడ్డావో, ఏ సంఘములో నువ్వు పెరుగుతున్నావో ఆ సంఘం యొక్క, ఆ సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాలను, వారి పరిస్థితులను, వారి ఇబ్బందులను, వారి కలిమి లేఖలను ఆలోచించవలసినటువంటి సమయం ఇది. నీ తోటి సహోదరుడు ఒకవేళ ఈ ఇబ్బందుల కాలంలో ఆకలితో అలవడించినట్లయితే, ఒకవేళ నీ తోటి సంఘములోని నీ తోటి విశ్వాసి కనుక పరిస్థితుల మధ్యలో అల్లాడిపోతా ఉంటే, ఈ రోజున నీవు వారి గురించి ఆలోచించకపోతే నీ కర్తవ్యాన్ని మర్చిపోయిన దానము మర్చిపోయిన వాడు అవుతాం. ఇది నీ బాధ్యత. వారు నా బంధువులు కాదు, నా చుట్టాలు కాదు, నన్ను పలకరించే వాళ్ళు కాదు అని ఆలోచించే సమయం కాదు ఇది. వారు నా తోటి సహవిశ్వాసులు, ఒకే సంఘములో ఒకే గొడుగు కుదున్నటువంటి వారు మేము, ఒకే సంఘములో పెరుగుతున్న వారం మేము, ఒకే సంఘములో నాటబడిన వారం మేము, ఒకే సంఘములో దేవుని రక్తములో కడగబడి తోటి విశ్వాసులుగా సహోదరులుగా పిలువబడుతున్నాం. వారి బాధ్యతను ప్రతి సంఘము, ప్రతి కుటుంబం ఆలోచించాలి, తెలుసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి కనుక్కోవాలి, ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది, 2 ప్లేట్ల భోజనం కలిగిన వాడు ఏమీ లేదు అని 1 ప్లేట్ ఇవ్వాలని. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆప్తులెవరు, ఆత్మీయులెవరు, మనకు సహాయకులు ఈ పరిస్థితుల్లోనే అర్థమవుతుంది. గమనించండి, తప్పకుండా నీ తోటి విశ్వాసి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించవలసిన అవసరము ఒక సంఘముగా పిలువబడుతున్నాము మనందరికీ ఉన్నది. మొదటగా సంఘము ఎవరైనా ప్రార్థించాలి. ఏ సంఘ డినామినేషన్ అయినా దేశం కొరకు ప్రార్థించాలి. రెండవదిగా ఏ సంఘములను నాటబడ్డావో ఆ సంఘ క్షేమము కొరకు, ఆ సంఘ విశ్వాసుల క్షేమం కొరకు ఆలోచించాలి. వారు నీతో మాట్లాడని వారైనా వారికి నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోవాలి నీ పరిస్థితి ఎలా ఉంది అని. నీ సామర్థ్యం మేరకు వారికి నువ్వు సహాయకుడుగా ఉండాలి. గమనించండి, వాక్యం చదివిస్తుంది, ఒకడు జీవనోపాధి కలిగిన వాడయ్యండి, తన సహోదరుడు ఏమి లేనివాడుగా ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా వాడికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. వాక్యం సెలవిస్తుంది, నాకెందుకు ఉండే పరిస్థితి కాదు ఇది. ఈరోజు ఆలోచించవలసినటువంటి పరిస్థితి దేవుని మీరు పెట్టిన రెండవ కర్తవ్యం. మూడవది గమనిస్తే, ఈరోజు నీకు తెలిసిన అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేక సంఘ విశ్వాసులు ఉన్నారు. వారి పరిస్థితులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు నా చర్చి కాదు కదా, నాకు సంబంధం ఏంటి అని ఆలోచించేది కానీ ఇప్పుడు సంఘములలో సంఘాలని ఏక మనసు కలిగి, సంఘాలని ఏకాత్మ కలిగి, సంఘమనగా దేవుని బిడ్డలమైన మనమే. నీకు తెలిసిన తోటి విశ్వాసుల గురించి, వారు ఏ డినామినేషన్కి వెళ్ళినా, ఏ సంఘ సహవాసానికి వెళ్ళినా వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకుంది.
మూడవదిగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా ఉన్నారు. ఎందుకంటే కేవలం దేవుని ప్రేమను బట్టి నిలువలేని పొరుగువాన్ని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమను చూపించవలసిన సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రేమను చూపించవలసినటువంటి సమయం ఇప్పుడు మనకుంది, అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరిలో దేవుని ప్రేమ ఉందో, ఎవరిలో దేవుని ప్రేమ లేదో, ఎవరు కఠినులో ఇప్పుడు తెలిసిపోయే సమయం ఇది. ఈ సమయంలో క్రైస్తవుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. నీ చుట్టుపక్కల దేవుని సంఘాలు ఉన్నాయి, దేవుని బిడ్డలు ఉన్నారు. అందులో ఎవరు తెలుసుకోవాలి, ఎవరు కడుపీగలు ఉన్నారు, ఎవరు ఆకలికి అలమటిస్తున్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నది అని తెలుసుకోవాల్సిన అవసరము దేవుని బిడలమైన మనందరికీ ఉంది. ఒక సేవకునిగా నేను ధైర్యంగా చెప్తున్నాను నీకు మాట, దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను. ఇప్పుడు వీక్షిస్తున్న వారైనా తర్వాత వీక్షించేవారైనా ఆలోచించండి తప్పకుండా. నాకెందుకులే అని ఊరుకునే సమయం కాదు ఇది. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి మనం దేవుని ప్రేమను చూపించాలి. నాలుగవదిగా నీవు నివసిస్తున్న ప్రాంతం గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నీవు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఎట్లుంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి అక్కర్లేంటి, వాళ్ళు మందిరానికి వచ్చేవారా కాదని కాదు. ఇక్కడ నీవు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నావో ఆ ప్రాంతం యొక్క క్షేమము, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి నీవు గ్రహించాలి. ఆ ప్రాంతం కొరకు నీవు నీకున్న దాంట్లో ముందుకు అడుగు వేయాలి. ఆ ప్రాంతం కొరకు దేవుడి ప్రేమను చూపించాలి. నీ ద్వారా అయినంత చేయాలి, అవసరమైతే మరొకరి ద్వారా చెప్పించాలి. ఈ పరిస్థితులు అలాంటివి. ప్రజోగులరా, నీవున్న ప్రాంతాలను పట్టించుకోకుండా ఉన్నట్లయితే, ప్రజోగులరా వాక్యం చెప్తుంది, గ్లాసు నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. నువ్వు తోటి వారికి సహాయపడితే మర్చిపోయే దేవుడు కాదు ఆయన, మర్చిపోయిన కన్యాస్తుడు కాదు ఆయన. అందుకే అన్నాడు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టలేదు అన్నాడు, నేను రోగి అయినప్పుడు మీరు నన్ను చూడడానికి రాలేదు అన్నాడు, బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇవ్వలేదు అన్నాడు. ఈ రోజున అలాంటి అవకాశాలు మనకు దొరికాయి. దేవుడు కొద్దిలో గొప్ప సమృద్ధిగా మనల్ని పెట్టాడు. దేవుని సంఘంగా పిలవడుతున్న మనల్ని దేవుడు కొంత ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకు నేను ఆశీర్వదించాడు అంటే, ఇవి అలాంటి వారికి నువ్వు సహకారిగా సహాయకుడు ఉంటావని దేవుడిని ఆశీర్వదించాడు. అంతేగాని నీవు సమృద్ధిగా పెట్టుకొని కొండలు పెంచుకుంటావని దేవుడిని పెట్టలేదు. అందుకోరు కాదు నువ్వు చేయాల్సింది. రేపు ఒకరోజు దేవుడు అడిగితే సమాధానం మనం ఏం చెప్తాం? ప్రజోగులరా, అయ్యా 2 నెలలకు 3 నెలల కొరకు సిద్ధపరుచుకున్నాను అలా చెప్తావా? నువ్వేం చెప్తావు దేవునికి? నువ్వు దేవుని సంగమా, తప్పకుండా మన బాధ్యత ఏంటంటే, మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎంతమంది బీదలు ఉన్నారు, ఎంతమంది ఆహారాన్ని కల్మడిస్తున్నారు, ఎంతమంది బట్టలు లేక తల్లాడుతున్నారు, ఎంతమంది కష్టాలు ఉన్నారు అని కొంచెం ఆలోచించాలి. కొంచెం దూర ప్రాంతంలో మన వారున్నా, తెలిసిన వారున్నా, ఈరోజు మన వంతు చేయుతూ మనం చేయాలి. అది నువ్వు దొడ్డు బియ్యం ఇస్తావో, సన్న బియ్యం ఇస్తావో, 2 రూపాయలు ఏది ఇస్తావో కాదు. అక్కడ నీ వంతుగా నువ్వు చేయాల్సిన సమయం ఇది. దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి. చివరిగా 5వదిగా నేను చెప్తున్నాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సంగమా, నువ్వు వెళ్తున్న నీ కాపరి యోగక్షేమాలు కూడా ఆలోచిస్తున్నావు. ఈరోజు ఎంతమంది ఈ విపత్కర ప్రతికూల పరిస్థితుల్లో సంఘ కాపరి గురించి ఆలోచిస్తున్నారు?
ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది దేవుని సంఘముగా పిలువబడుతున్నారు? మీ కాపర్ల గురించి మీరు ఆలోచిస్తున్నారు? మీ కాపరి ఎలా ఉన్నాడు, మీ కాపరి పరిస్థితి ఎలా ఉన్నది అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది వారి కొరకు తపన పెడుతున్నారు? గమనించండి. బీద విధవరాలి అయినా సారిపది విధవరాలు దైవజనుని పోషించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో నిజంగా ఒక సేవకునికి ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ విశ్వాసులు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. రోజున ఎంతమంది వాకం చేస్తున్నారు? అయ్యా మీ పరిస్థితి ఎలా ఉంది, దైవజనుడాని కుటుంబం ఎలా ఉందని ఎంతమంది ఆలోచిస్తున్నారు? నువ్వు ఏ సంఘానికి వెళ్ళే విశ్వాసువైనా, నువ్వు ఏ సంఘ విశ్వాసువైనా ఒకసారి రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది బిడ్డలారా. నీ సంఘ కాపరి గురించి, నీ సంఘ కాపరి కుటుంబం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వారికి సమృద్ధిగా ఉందా లేదా, మరి నా వంతుగా నేను ఏం చేయాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎలా అయితే నేను ఎలా సహాయపడగలను, ఎలా నా సేవకునికి తోడుగా ఉండగలను అని ఆలోచించేటువంటి సంఘముగా మనలో ఉండాలి. నా ఆత్మీయ నాయకునికి, నా ఆత్మీయ కాపరికి, దేవుడు నాకు ఇచ్చిన సేవకునికి ఎలా ఉపయోగపడగలను ఇప్పుడు? ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన కాలం. ఇది మునుపటి కాలాల కంటే, మునుపటి దినముల కంటే ఈ 2-3 నెలలు చాలా విలువైన దినాలు. ఈ 2-3 నెలల కాలము చాలా ప్రాముఖ్యమైనవి. ఒక సేవకుని కొరకు నువ్వు తపన పడి దినాలు ఇది. ఒక సేవకుని పరిస్థితులను గమనిస్తూ వారికి అండగా ఉండే దినాలు ఇవి. ఒక సేవకుని యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తూ మేమున్నాం మీకు అని అభయమిచ్చే కాలం ఈ కాలం. సంఘములోని ప్రతి విశ్వాసి, సంఘములోని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం సేవకునికి అభయం ఇవ్వాల్సి. మందిరానికి వెళ్ళకపోయినా, నెలల తరబడి వెళ్ళలేని పరిస్థితికి వచ్చినప్పుడు నీవు ఎలా వారిని పలకరిస్తున్నావు? కనీసం ఫోన్ ద్వారా పలకరించైనా తెలుసుకునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? ఆలోచించాలి బిడ్డలారా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. వారితో మాట్లాడి, అయ్యా మీ పరిస్థితి ఎలా ఉన్నది, ఇదిగో మేము తోడుగా ఉన్నాం అనేటువంటి పరిస్థితి మనం ఈరోజు కలిగిస్తున్నామా? ఒక సేవకుడు ధైర్యంగా దేవుడు ఇచ్చినటువంటి సంఘము నాకుంది, నాకు భయం లేదు, దేవుడి తర్వాత నా సంఘం ఉంది, నా బంధువులు కాదు నా సంఘం ఉంది అని చెప్పగలిగినటువంటి అభయాన్ని ఈరోజు సంఘము ఇస్తున్నామా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడి సేవకుని మనసు దేవుడి తర్వాత వారి రక్త సంబంధికుల మీద కాదు ఉండేది, సంఘమైనటువంటి మన మీదనే ఉంటుంది దేవుని సేవకుని మనసు. అటువంటి స్థితిలో అయ్యా మేమున్నాం అని అభయమిస్తున్నామా మనందరము? ఈరోజు మనము ఎఫ్రోదితుల వల్లే మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలు పెడతామని ఈ పరిస్థితులను అనగలుగుతున్నామా? ఎంతోమంది దీన సేవకులు అల్లాడిపోతున్నటువంటి టైంలో, ఎన్నో చర్చలు మూతబడి వారి పరిస్థితులు ఆగమ్యగోచరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా, ఒక కుటుంబముగా నేనున్నానని చెప్పగలుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు దేవుని సంఘమా, అలా మనం ఉండవలసిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు ఎన్బిడిఎస్ సంఘమైనా, ఇంకో సంఘమైనా, ఏ సంఘమైనా నీ కాపరికి నీవు వెన్నుదండలు ఉండాల్సిన అవసరం ఉంది. అయ్యా మేమున్నాం, అవసరమైతే మేము ఒక పూట ఆకలితో ఉండేనా మీ కడుపు మేము నింపుతాం అనేటువంటి సంఘముగా ఈరోజు మనం ఉండాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాం. అలాంటి ఎంతోమంది సేవకులు ఈరోజు ఉన్నారు. అది రేపటి రోజున నీకు బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సారిపతి విధవరాలు దైవజనుడు పోషించినంత కాలం నిజంగా ఆమె పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు.
ఆ కరువులో దైవజనులను క్షేమాన్ని కోరింది, ఆ కుటుంబం దీవించబడింది. ఈ రోజున కరువులో ఉన్నటువంటి ఈ సంఘ కాపరి యోగక్షేమాన్ని ఆలోచిస్తే, ఇబ్బందులు ఉన్నటువంటి నీ సేవకుని యొక్క యోగక్షేమాన్ని ఆలోచించి ఈ పరిస్థితులను చేదోడు వాదోడుగా ఉంటే దేవాది దేవుడు నీ కుటుంబాన్ని నీ తరతరములను ఆశీర్వదిస్తాడు ఆయన. ఇక్కడికి రోజున నాకెందుకులే అని నువ్వు మౌనంగా ఉండకు. ఈరోజు నీ కర్తవ్యాలు ఇవన్నీ. ఇప్పుడే సంఘం ఈ విధమైన 5 కర్తవ్యాలు నీ మీద ఉన్నాయి. ఈ రోజున పరిశీలించి వీటిని ఒక్కసారి మననం చేసుకొని, ప్రభు ఉండకపోయాను ఉంటామని ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రభు నన్ను కృప ఈరోజు లైవ్లో వీక్షించిన వారందరికీ ప్రభు తోడై నడిపించుగాక. మంచి మోకరించండి, ప్రార్థించదాం. మహాపరిశుద్ధమైన తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతులమైన ప్రియ తండ్రి, మమ్మల్ని మేము రేకెత్తించుకునేటువంటి, మమ్మల్ని మేము రగిలించుకునేటువంటి ఉపదేశం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది అయితే లేవు ద్వారా వీక్షించారు, ఎంతమంది అయితే దీన్ని ఆలోచించారు, వారి మనసులో ఒక విధమైనటువంటి ఉజ్జీవాన్ని రేకెత్తించండి. నిజమే, నా కర్తవ్యాన్ని మర్చిపోయాను, మరొకసారి నా కర్తవ్యాన్ని మీరు పురికొల్పారు, నెరవేరుస్తున్న ఆలోచన కలిగించి మహిమపొందమని. అద్భుతంలో ఈ లాక్డౌన్ ముగించి మేమెంతో స్వేచ్ఛని ఆరాధించుకునే కృప మాకు అందరికీ ప్రసాదించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.